షలోమ్ ఫ్రమ్ జెరూషలేం. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణములో గార్డెన్ టోమ్ కల్వరి కొండ మీద మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువుని ఇదే కొండ మీద, గోల్గోతా కొండ మీద ఆయనను సిలువకు వేసి చంపినట్లుగా మనం చదువుతూ ఉంటాము. ఇదే కొండ మీద యేసుని సిలువ వేశారు. కపాలా స్థలము అంటే మానవుని పుర్రె ఆకారములో ఉన్నటువంటి స్థలము. ఇదిగో మనం చూస్తున్నాం. అక్కడ ఒక కన్ను, ఇక్కడ ఒక కన్ను, మధ్యలో ఒక చిన్న ముక్కులాగా ఉండేది. కొన్ని భూకంపాల వల్ల ఈ కొండ కదిలించబడి ఆ షేపును పోయింది, కొంత మిస్ అయింది. కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే గార్డెన్ టోంబులో కలిగిన కల్వరి కొండ, ఇదే ప్లేస్లో మనం ఉన్నాము. ఇది చూచే భాగ్యం ప్రభు మనకు దయచేశారు. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణంలోని ది గార్డెన్ టోమ్, సమాధుల తోట అనే ప్రదేశంలో మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారిని అలనాటి యూదులు, ప్రధాన యాజకులు, రోమా ప్రభుత్వపు సైన్యాధ్యక్షులైనటువంటి వారందరూ కలిపి ఆయనపై అన్యాయంగా నేరమును మోపి ఆయనను గోల్గోతా, కపాలా స్థలము అనబడిన స్థలము మీద ఆయనను సిలువ వేసి ఆయన దేహమును తీసుకుని వచ్చి ఇదే సమాధుల తోటలో, ఇదే సమాధిలో అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఒక క్రొత్త సమాధిలో, అంతకు మునుపు వరకు ఈ సమాధిలో ఎవ్వరినీ పెట్టలేదండి. కానీ అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు ఆయన కొరకు తొలిపించుకున్న తన సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారి దేహాన్ని పెట్టగా, ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పనా, ఆయన చెప్పినట్లుగానే 3వ దినమందు సజీవుడిగా మరణపు బంధకాలను జయించుకుని మృత్యుంజయునిగా, సర్వశక్తిమంతునిగా ఆయన పునరుద్ధానుడైన అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగిన ప్రాంతం ఇదే. ఒక దైవజనుడి లాగును సెలవిస్తున్నాడు, ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టామ్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఎంత గొప్పవారి సమాధులైనా చూడండి, ఆ సమాధులన్నీ మూత వేయబడి కప్పబడి వారి పేర్లు రాయబడి ఉంటాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంటుంది. అందులో కూడా ఒక మాట రాయబడి ఉంది, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి ప్రపంచంలో అప్పుడే కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా ఎవరిదైనా ఉంది అంటే అది మన ఆరాధ్య దైవం, మన ప్రభు అయిన యేసయ్యది మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున ఆయన సమాధిని చూచే భాగ్యాన్ని, ఆయన ఖాళీ సమాధిని చూచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. రండి, మనము కూడా వెళ్ళి ఆ సమాధిలో ఆయన దేహాన్ని పెట్టబడే స్థలాన్ని చూద్దాం. ఇదిగో ఇదే స్థలంలో యేసు ప్రభుని దేహాన్ని పరుండబెట్టారండి. ఇదే స్థలంలో యేసు ప్రభు దేహాన్ని పరుండబెట్టారు. ఇక్కడనే ఆయన 2 రోజులు రాత్రులు ఇక్కడ గడిపారు. ఆ తదుపరి చెప్పినట్లుగానే 3వ రోజున సజీవుడిగా, పునరుత్థానుడిగా ఆయన తిరిగి లేచి ఉన్నారు. దీని గురించి చెప్పడానికి మన శామ్యూల్ బాబు కూడా మన దగ్గరికి వచ్చారు. చూడండి, ది గార్డెన్ టోమ్, ఖాళీ సమాధి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాము. ఈ ఒలీవల కొండ మీద నుండి 40వ రోజున మేఘాల మీద యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యారు. దీనిని ఆరోహణ కొండ అని కూడా పిలుస్తారు. ఆ ఆరోహణ కొండ చూడటానికి ప్రభు మనకు కృపనిచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణంలోని మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఒలీవ కొండల మీద ఉన్నాము. ఈ ప్రదేశం నుండి ప్రభు అయిన యేసు ఆయన 40వ రోజు పునరుత్థానుడైన తర్వాత 40వ రోజు ఇదే ప్రదేశం నుండి, ఇదే రాతి మీద నుండి, ఇదే రాయి మీద నుండి ఆయన పరలోకానికి ఆరోహణమైన కొండ. దీనిని ఆరోహణ కొండ అని కూడా అంటారు. అసెన్షన్ చర్చ్ దీనిని ఆరోహణ కొండ అని పిలుస్తూ ఉంటారు. ఇదిగో ఆ చర్చ్ మొత్తం పైన కట్టబడిన ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం.
యేసుప్రభు వారు ఏ రాతి మీద నుండి పరలోకానికి ఆరోహణమయ్యారో ఆ రాయిని మనం చూస్తున్నాం. ఆ రాయిని తాకే కృపను దేవుడు మనకిచ్చారు. దీనిని వీక్షిస్తున్న మీ అందరి జీవితాలు కూడా ధన్యకరమవునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.